హాయ్ గాయ్స్ అండ్ వెల్కమ్ టు యట్ అనదర్ వీడియో. ఎస్, సుత్తి లేకుండా సోది లేకుండా మనం ఎక్కడున్నామంటే కనుక ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ రాయుడు గారు మిలిటరీ హోటల్ దగ్గర ఉన్నామన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టుడే. మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకు వచ్చామో, చూద్దాం. ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ లో రాయుడు గారి మటన్ దమ్ బిర్యానీ అంటే స్టార్ ఐటమ్ అనే చెప్పాలి. దీని ప్రిపరేషన్ ఒక రోజు ముందు నుంచే జరుగుతుంది. రాయుడు గారి మటన్ దమ్ బిర్యానీ ఓన్లీ వెన్స్డే అండ్ సండే మట్టుగా దొరుకుతుంది. దీనికి ఎలాంటి ఫ్యాన్స్ ఉన్నారంటే ముందుగానే ప్రీ బుక్ చేసుకుంటారు. చూసారు కదా, అంత బిల్డప్ ఉందా, అంత సెటప్ ఇక్కడ ఉందా, నిజంగా అంత వర్త్. చూద్దాం, లెట్స్ గో ఇన్సైడ్. సెటప్ అయితే మామూలు లేదు భయ్య. సాటర్డే యాక్చువల్లీ, సండేస్ వెడ్నెస్డేస్ చాలా విపరీతమైన క్రౌడ్ ఉంటుంది. బట్ వీ కేమ్ ఆన్ సాటర్డే. సో పార్కింగ్ అయితే లిమిటెడ్ ఉంది. మేబీ వాళ్ళు అకామిడేట్ చేయగలుగుతున్నారు. బట్ సో ఇక్కడ చిన్న చిన్న షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే టేబుల్ ఉందో లేదో చూద్దాం. లోపలికి వెళ్ళి విల్ ఎక్స్ప్లోర్. వావ్, నైస్ గైస్, చాలా పెద్దదే. యా, వీడియోలో చూసినట్టుగానే ఉంది. సో బిగ్. క్రౌడ్ అయితే విపరీతంగా ఉన్నారు ఇక్కడ. పీపుల్ ఆర్ లైక్ క్రేజీ, లిటరలీ క్రేజీ ఉన్నారు. యా, నైస్. అరుగు అక్కడ ఉన్నారు ఆయన, ఇవి అయినాయి. సో గైస్ కదా, మాట్లాడదాం. ఆయనతో కొంచెం బిజీగా ఉన్నారు, మాట్లాడదాం. క్రేజీ ఉంది బ్రో, లిటరలీ క్రేజీ. లైక్ వైబ్ అయితే మామూలు లేదు. సాటర్డే అని సంబంధం లేకుండా లైక్ ఇట్స్ లైక్ ఫుల్లీ క్రౌడెడ్ ఉన్నారు. యాక్చువల్లీ ఫుల్లీ క్రౌడెడ్, కంప్లీట్ క్రౌడ్ ఉంది. అండ్ మధ్యాహ్నం 3 అవుతుంది, సాటర్డే దట్టు. లైక్ పీపుల్ ఆర్ లైక్ లిటరలీ రషింగ్. ఇది మాకు రెస్టారెంట్ కంప్లీట్లీ. సో ఫైనలీ వీ మెట్ రఘు గారు. చూసాం కదా, రీల్స్లో చూసాం, వీడియోస్లో చూసాం. అన్నగారు బాగా సెన్సేషన్ అయిపోయింది అన్నగారు. మరి యూ బీన్ ఫేస్ ఆఫ్ యువర్ బిజినెస్. చాలామంది మోటివేట్ అవుతున్నారు మీ వల్ల. ఇంకా ఇలాంటి కొత్తగా ఎవరన్నా బిజినెస్లో వద్దాం అనుకుంటున్నారు, సర్వీస్ ఇండస్ట్రీలో వద్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే ఒక చిన్న టిప్, మీ టైం ఎక్కువ వేస్ట్ చేయను, ఏదైనా ఒక 2-3 టిప్స్ ఇస్తే. నేనే లర్నింగ్ ప్రాసెస్లో ఉన్నాను. లర్నింగ్ ప్రాసెస్, నేను ఇంకొకరికి టిప్ ఇచ్చే స్టేజ్లో అయితే లేదు. ఓకే, సరే. మీరు మీ ఫేస్ ఆఫ్ ద బిజినెస్ అవ్వాలి మీకు ఎందుకు అనిపించింది? యూజువల్లీ అంటే ఎప్పుడైనా ఈ బిజినెస్ అనేది మన దగ్గరే ఉందో మనం చెప్పాలి. రైట్. ఎవరో వచ్చి చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పి నా ఫీలింగ్ ఫస్ట్ నుంచి. రైట్. సో అందుకని మా దగ్గరే ఉందో మేమే చెప్తాం. మా ఫుడ్ మీద మాకు కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్తాం. నైస్. సో లైక్ ఓకే, చాలా చూస్తున్నాం, చాలా మంది వస్తున్నారు, బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మంచిగా ఉంటే చెడు ఉంటుంది. కాయిన్కి ఎప్పుడు 2 సైడ్స్ ఉంటాయి సార్. వన్ సైడే కావాలంటే అవ్వదు. రైట్. అంటే ఇంకొకటి నేను కూడా ఒప్పుకుంటాను, నేను అందరినీ సాటిస్ఫై చేయలేను. రైట్. ట్రూ. బట్ ట్రూ 75% సాటిస్ఫై చేశాను. ట్రూ. సో ఆ 25% కూడా ఈ రోజైనా సాటిస్ఫై చేస్తాం, వెయిట్ చేస్తాం. లేదంటే మీరు చెప్పింది 100%. బట్ పీపుల్ ట్రస్ట్ యూ. ఆ అభిమానం ఉంది మీ దగ్గర. మీరు చేసింది మంచి అయినా చెడైనా మంచిగా తీసుకోవాలి. అప్పుడు ఎవరిని సాటిస్ఫై, మీరు అన్నట్టుగా మనం 10 మందిని సాటిస్ఫై చేయాలి. మన 10 ఏళ్ళు ఒకలా ఉండవు. అంతే. అలాంటప్పుడు మనం అందరూ ఎలా సాటిస్ఫై చేయగలుగుతాం? యూ హ్యావ్ యువర్ సెట్ ఆఫ్ ఆడియన్స్, యూ హ్యావ్ యువర్ సెట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు మీ బిర్యానీకి. మేము యాక్చువల్లీ కాకినాడ నుంచి వచ్చాం, హైదరాబాద్ నుంచి వచ్చి కాకినాడ వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. యాక్చువల్లీ ఫ్యామిలీతో తీసుకుని వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అండ్ టేస్ట్ చేసి చెప్పండి, నాకు డెఫినెట్లీ మళ్ళీ వస్తాను టేస్ట్ చేసి. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. డ్యూట్స్, ఫైనల్లీ ఆయన కలవాలన్న కోరిక తీరిపోయింది. బట్ ఆయన చేతి బిర్యానీ ఎలా ఉంటుందో నేను చెప్తా. సో డ్యూట్స్, ఇదిగోండి ఆథెంటిక్, ఇక్కడ మన మిలిటరీ రాయుడు గారి మిలిటరీ హోటల్ ఆథెంటిక్ డిషెస్ ఇవన్నీ కనబడుతుంది కదా. ఉమా చికెన్ నల్ల వేపుడు ఒకటి ఉంది. అండ్ ఇది ఒకటి ఆర్డర్ చెప్పాను. యాక్చువల్లీ ఇది ఒక స్టార్టర్, 279 అంట. అండ్ మనం ఇప్పుడు రీల్స్లో ఎక్కువ వినేది ఉంది కదా, పాపాయమ్మ ప్రాన్ నల్ల వేపుడు, ఇది ఒకటి చెప్పాము. అండ్ వెన్ కమింగ్ టు సూప్స్లో కూడా కొంచెం డిఫరెంట్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ప్రాన్ హాంకాంగ్ హాట్ గార్లిక్ ఒకటి చెప్పాను, చికెన్ మ్యాంచో సూప్ ఒకటి చెప్పాను. సో యాజ్ యూ నో, ఐ కేమ్ విత్ ఫ్యామిలీ అండ్ దీస్ ఆర్ మై 2 kids అండ్ వైఫ్. సే హాయ్. సో లైక్ సో నలుగురికి సరిపడా 2 స్టార్టర్లు,
ఒక 2 రకాల సూపులు చెప్పాను అండ్ ఒక బిర్యానీ చెప్పాను. ప్రజెంట్ అయితే మటన్ కీమా దమ్ ఒకటి చెప్పాము స్పైసీది, అది తిన్న తర్వాత టేస్ట్ చేసి ఇంకోటి చెప్తాము అన్నమాట. సో వైబ్ అయితే మామూలు లేదు భయ్య, మరి టేస్ట్ అలా ఉందా లేదా లెట్స్ వెయిట్ అండ్ సీ. డర్ట్స్ ఇట్స్ హియర్, చూస్తున్నారు కదా చికెన్ మ్యాంచో సూప్ వచ్చింది. ఉమా చికెన్ నల్ల ఇప్పుడు సర్వ్ చేయండి, అందరికీ పెట్టండి. సో దిస్ ఈస్ నిజంగానే నల్లగా ఉంది డూడ్స్, చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. అండ్ హియర్ ఈస్ మై ప్రాన్ హాంకాంగ్ సూప్. ప్రాన్స్, ఎస్ వీ హ్యావ్ సమ్ ప్రాన్స్ హియర్. ఉమా చికెన్ నల్ల వేపుడు. నెక్స్ట్ పాపాయమ్మ Prawn fries. ప్రాన్ ఫ్రై. Yes. థ్యాంక్ యూ. సూప్ అయితే ఆథెంటిసిటీ చాలా బాగుంది, ఫ్లేవర్ కానీ అరోమా కానీ అదిరిపోయింది. కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. నేను నార్మల్లీ వైట్ కలర్లో వస్తాయి, అలా లేదు, చాలా బాగుంది. ఇప్పుడు సూప్ అయితే చాలా బాగుంది, సేమ్ లైక్ చైనీస్ కదా. నార్మల్లీ చైనీస్ అందరూ బాగా చేస్తారు, బట్ చూద్దాం. ఇక్కడైతే నా ప్లేట్లు అయితే ఉమ్మ చికెన్ నల్లవేపుడు అండ్ పాపాయమ్మ ప్రాన్ నల్లవేపుడు ఉన్నాయి, అది కూడా టేస్ట్ చేద్దాం. యాక్చువల్లీ టేస్టింగ్ చికెన్ ఫస్ట్. ఫ్లేవర్ అయితే బాగా కంప్లీట్గా ఎట్లా ఉందంటే కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, పుదీనా మ్యారినేట్ చేసి బాగా, అంటే పొడి చేసి మ్యారినేట్ చేసి చేసిన ఫ్రై. చికెన్ కూడా చాలా బాగుంది, చాలా టెండర్ ఉంది, జ్యూసీ ఉంది. యాక్చువల్లీ ఫ్రై అయినా కూడా ఐటమ్ అయితే చాలా జ్యూసీగా అనిపించింది నాకైతే. లెట్ దిస్ టేస్ట్ దిస్ ప్రాన్ పాపాయమ్మ ప్రాన్ నల్లవేపు. నైస్ గైస్, ఇట్స్ వర్త్. బాగున్నాయి. ఇంకా ప్రాన్స్ కూడా చాలా టెండర్ ఉన్నాయి. ఫ్రై అంటే నల్లవేపుడు ఫ్రై అంటే బాగా డీప్గా అయిపోలేదు, తినడానికి చాలా చాలా బాగుంది. ఇక డెఫినెట్లీ స్పైస్ లవర్స్కి కానీ స్టార్టర్స్లో ఇది బెస్ట్ అని చెప్పచ్చు, చాలా బాగుంది. సో గైస్ ఫైనల్లీ మిలిటరీ రాయుడు గారి హోటల్లో సిగ్నేచర్ మార్క్ మటన్ కీమా దమ్ వచ్చింది భయ్యా. గైస్ ఏమండి సర్వ్ చేయండి. సో యాక్చువల్లీ దీని గురించి వెయిటింగ్ నేను ఇందాక నుంచి. ఓ యా, ఎగ్ ఇచ్చారు ఒకటి అండ్ ఒక చిన్న హండీలా ఉంది, బాగుంది. ఒక టూ పర్సన్స్కి అయితే సరిపోతుంది. గుడ్, నైస్. టేస్ట్ చేస్తాను ఎట్లా ఉందో. ఐ కెన్ ఫీల్ ఇట్ యాక్చువల్లీ. మటన్ కీమాని ఐ కెన్ ఫీల్ ఇట్, చాలా టెండర్ ఉంది. బ్రో నైస్. బాగుంది భయ్యా, వాళ్ళు చెప్పినంతగా సరిపోయింది భయ్యా. బాగా ఎగ్జాజరేట్ చేస్తున్నారు అనుకున్నా కానీ, ఎక్కువ చేస్తున్నారు అనుకున్నా కానీ అలా లేదు. మటన్ కీమా దమ్ము చాలా బాగుంది. స్పైసెస్ ఎంత ఉండాలో అంతే ఉన్నాయి, ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ వేయాలో కాదు, ఎంత కావాలో అంత ఉంది భయ్యా. కరెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్ ఉంది, బాగుంది. చాలా జ్యూసీ ఉంది బిర్యానీ అయితే. మటన్ దమ్ము రగ్గొడిచాడు భయ్యా. నేను ఎంజాయ్ చేస్తా, మీరు వచ్చి తిని ఎంజాయ్ చేయండి. గైస్ ఈ మటన్ కీమా దమ్ములోకి ఆ మటన్ ఏంటమ్మది? మటన్ కట్ట. సో ఈ మటన్ కట్ట వేసుకుంటే అదిరిపోద్దంట. చేయండి, మటన్ కట్ట వేయండి. మటన్ కట్ట అంటే యాక్చువల్లీ అదే మన షేర్వా అంటాం కదా, అట్లాంటిది. ఓకే, బాగుంది. ఫ్లేవర్ అయితే ఎల్లో కలర్ ఉంది, వాటర్ సాంబార్ లాగా అనిపించింది, రసంలాగా. ఇలా బేడ్ భయ్యా. ఫుడ్ అవర్స్గా అయితే మాత్రం ఇది అంటే ఎక్కువ చెప్పట్లేదు, మేబీ నాకు నచ్చింది. యూజువల్లీ ఇంట్లో మనం తింటే ఎట్లా ఉంటాయో ఫుడ్ అయితే అలానే ఉంది. ఇది రసం టేస్ట్ వచ్చింది, కాకపోతే మటన్ బోన్స్ వేసి బాయిల్ చేసిన సూప్లో ఉందన్నమాట. చాలా బాగుంది. డర్ట్స్ సో డన్ విత్ ఈటింగ్.
అండ్ ఇట్స్ టైమ్ ఫర్ ద బిల్. సో ప్రైసెస్ అయితే ఇలా ఉన్నాయి. ఒక 2 సూపులు తాగాము అండ్ ఉమా నల్లవేపుడు, పాపయమ్మ ప్రాన్స్ అండ్ ఒక వాటర్ బాటిల్. వెరీ రీజనబుల్గా ఉన్నాయి ప్రైసెస్ అవి కూడా. రాయుడు గారి మటన్ కీమా దమ్ బిర్యానీ అయితే నా ఫేవరెట్ భయ్య. అన్ని ఫేవరెటే, లైక్ వీ హ్యావ్ ఎంజాయ్డ్ ఎ లాట్. సో ఫైనల్లీ మా బిల్ వచ్చి ఆల్మోస్ట్ 2000 దాకా అయ్యింది. అండ్ ఇట్స్ రియల్లీ వర్త్ బికాజ్ యూనో ఎంత ఆంధ్రాస్ బిగ్గెస్ట్ రెస్టారెంట్లో ఫుడ్ తిన్నామంటే డెఫినెట్లీ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే వాడారో నాకైతే బాగా నచ్చాయి. బ్యూటిఫుల్ ఉంది టేస్ట్ అయితే. సో డెఫినెట్లీ మీరు కూడా టేస్ట్ చేయొచ్చు. అండ్ 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 ఐ వుడ్ లైక్ టు నోట్ ఆ థింగ్, యాక్చువల్లీ సాటర్డే అవ్వడం ఒకటి ఫ్రీగా ఉంది, బట్ సర్వీస్ అయితే అద్దరిపోయింది. లైక్ చాలామంది ఉన్నారు ఈరోజు, అంటే టేబుల్ దగ్గరికి ఒక్కరు కాదు 3-4 వచ్చేసి వేసుకోండి సార్, తినండి 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 అని అందరూ ప్రేమతో తినిపించారు. మేబీ ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు, కొంతమంది కంప్లైంట్ చేశారు మాకు టేబుల్స్ దొరకట్లేదు, సర్వీస్ బాగాలేదు అని. మేబీ రష్ ఉండే టైంలో వస్తే ఇలానే ఉంటుంది. సో నేనేం చేశానంటే నేను టైం తీసుకుని సాటర్డే దట్టు 2 తర్వాత వచ్చాను. సో ఐ గాట్ ద బెస్ట్ లంచ్ ఇన్ ద ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్. అన్నగారు ఫుడ్ అయితే చాలా బాగుంది. స్వామివారి ముందు చెప్తున్నా, బయట పుకార్లు ఎవరు నమ్మద్దు భయ్య. ఫుడ్ అయితే చాలా బాగుంది. అంటే అందులో వాడిన ఇంగ్రీడియంట్స్ చాలా కాస్ట్లీ. నాకు అవగాహన ఉంది కూడా చెప్తున్నా, బికాస్ నేను కూడా మంచి చెఫ్ యాక్చువల్లీ. ఆయన వాడే యాలకాయలు కానీ, లవంగ మొగ్గలు కానీ, లోపల జాజిపత్రి, జాజి పువ్వు ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ ఫ్రమ్ కేరళ. ఇక్కడ కొన్నవి కాదు, నాకు క్లియర్గా తెలుస్తుంది. అనగా నిజమే కదా. అండ్ చెక్క కూడా మర్చిపోయాను. గసగసాలు కానీ, ధనియాలు కానీ, ఆవాలు కానీ అన్ని వాడిన సామాన్లు అన్నీ కూడా ఇంపోర్టెడ్ ఫ్రమ్ కేరళ. దట్ ఫస్ట్ క్వాలిటీ. ఎందుకంటే యాలక్కాయ ఉంది, యాక్చువల్లీ యాలక్కాయలు ఇక్కడ ఎండిపోయిన ఇంత ఉంటాయండి. అవును, ఇంత సైజు ఉన్నాయి. యాక్చువల్లీ బఠానీ కంటే పెద్ద సైజు ఉన్నాయి. 2 బఠానీలు కలిపితే ఎందుకంటే అంత సైజు ఉంది. అండ్ లవంగ మొగ్గ ఇక్కడ మనకి 3rd క్వాలిటీ వస్తుంది, డ్రై అయిపోయిన క్వాలిటీ వస్తుంది. అందులో బిర్యానీలో వండిన లవంగ మొగ్గ కూడా తీసుకుని పిండుతుంటే అందులో జ్యూస్ వస్తుంది. ఒక్కొక్కటి ఇంత సైజు ఉంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే నాకు అది ఐడియా ఉందండి కదా. అంటే క్వాలిటీ కానీ, కంటెంట్ కానీ. అండ్ మేము ఒక్క బిర్యానీ 4 తినలేకపోయాం. అఫ్కోర్స్ 2 కిడ్స్ 2 అడల్ట్స్ చాలా ఎక్కువైపోయింది మాకు. అన్నగారు ఉమా నల్లవేపుడు కానీ, పాపాయమ్మ ప్రాన్స్ కానీ, అండ్ మీ ఆథెంటిక్ డిష్ మటన్ దమ్ కీమా ఇద్దరికి వచ్చారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. మీ టైం కూడా, సర్వీస్ కూడా చాలా బాగుంది. నేను మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. సాటర్డే ఫ్రీ ఉంటారని తెలుసు 2 తర్వాత, అందుకే సాటర్డే 2 తర్వాత పెట్టుకుని వచ్చాను. ఎంత ఉంటాయి ఏనుగు రోడ్డు మీద వెళ్తాయి, మాకు అలవాటే కదండి. మీరు పట్టించుకోవద్దు, మా లాంటి సపోర్టర్ చాలా మంది ఉన్నారు. ఇలా బ్లెస్ చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం, సర్వీస్ చాలా బాగుంది. చిల్ డూడ్ శ్యామ్కి సబ్స్క్రైబ్ అవ్వమా? చిల్ డూడ్ శ్యామ్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ అన్నగారు. చెప్పారు, అన్నగారు చెప్పారు సబ్స్క్రైబ్ చేయండి. అన్నగారి పేరు రఘు గారు తెలుసు కదా, అది మన సెలబ్రిటీ. థ్యాంక్ యూ సో మచ్.